చూస్తున్నారు కదండి, ఇది నైట్ టైం కావాలని నేను తీసింది. ఇప్పుడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ కార్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కార్కి ఎల్ఈడి హెడ్ లైట్ ఏవైతే ఉన్నాయో అవి మనమైతే ఇన్స్టాల్ చేయించబోతున్నాం. పారామౌంట్ అని చెప్పి ఆటోనగర్లో ఉంది, పాత ఆటోనగర్ విజయవాడలో. అక్కడ వాళ్ళు హోల్సేల్ రేట్లకి అయితే మనకి ఇస్తున్నారు ప్రోడక్ట్స్. మనది పాతది యాక్సరీ షాప్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ తీసుకునేవాళ్ళు. నాకు అలా ఆ షాప్ అనేది తెలుసు. నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఆ షాప్లో మీరే డైరెక్ట్గా వెళ్ళి విజయవాడ సరౌండింగ్స్ అయితే పర్చేజ్ చేసుకుంటారు కదా. ఎవరైనా కావాలంటే నేను ఆన్లైన్లో కొరియర్ పంపిస్తాను. ఒక 10 days నుంచి బాగా బిజీగా ఉండటం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. ఇది ఎప్పుడో తీసిన వీడియో. సో లేట్ ఎందుకు, వెళ్ళి అవన్నీ చూసుకొని లాస్ట్లో మాట్లాడదాం రండి. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా పారామౌంట్ ఎంటర్ప్రైజెస్ దగ్గరికి అయితే వచ్చామండి. దేనికి అనుకుంటారు, ఎల్ఈడి హెడ్ లైట్లు అయితే తీసుకోవడానికి రావడం జరిగింది. 250 watts మన కారుకి వేసుకుందాం, తెలిసిన వాళ్ళ కారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి జాస్ లైటింగ్ అండి, 250 watts ఇది. ఇదొకటి మోటోలెక్ కంపెనీ అని, తర్వాత ఆటోటెక్ అని చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. దీని ప్రైస్ చూస్తే మీరు స్టన్ అయిపోతారు. ఎందుకంటే నార్మల్గా కార్ యాక్సరీ షాప్లో 7,000 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తారు. కానీ మనకి ఇక్కడ డీలర్ ప్రైస్లో రావడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ కూడా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఇదేమి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. చూసుకోవచ్చు, మోటోలెక్ కంపెనీది. 2 years పీస్ టు పీస్ వారంటీ. చూస్తున్నారు కదండి, ఇది నైట్ టైం కావాలని నేను తీసింది. ఏం లేదండి, అంత లైటింగ్ అయితే 100/90 బల్బు కదా, లైటింగ్ అయితే ఏం లేదు. ఇది మన వచ్చి స్విఫ్ట్ కారు. దీనికి మనం ఎల్ఈడి హెడ్ లైట్లు అయితే వేయబోతున్నాం. అది ఇప్పుడు చూపించేస్తాను. మోటోలెక్ కంపెనీ అండి, ఎల్ఈడి హెడ్ లైటు మనకు వచ్చి 3,200 అయితే పడడం జరిగింది. 250 watt చూస్తున్నారు కదా, 25,000 అండి. IP68తోనైతే రావడం జరుగుతుంది. 2 years పీస్ టు పీస్ వారంటీ అండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. బయోలో వాట్సాప్ నెంబర్ ఉంది. ఎందుకు లేట్, ఎందుకు వెళ్దాం పదండి. వెళ్ళి మనం దీన్ని ఏం చేద్దాము. ఇది వచ్చి జస్ట్ కప్లర్ ఫిట్టింగ్ అనండి, కానీ ఎవరు సొంత ప్రయోగాలు అయితే చేయొద్దు. ఈ లైట్లు తీసుకొని వెళ్ళి ఏ మెకానిక్ ఇచ్చినా కానీ 200 ఛార్జ్ చేస్తారు. వాళ్ళు బిగించి పెడతారు. చూస్తున్నారు కదా, ఈ లైటింగ్ అనేది ఇక్కడ మనం ఇప్పుడైతే స్విఫ్ట్ కార్కి ఇన్స్టాల్ అయితే చేయబోతున్నాము. చేసిన తర్వాత దీనికి లైటింగ్ ఎలా వస్తుందనేది మీరు ఒకసారి చెక్ చేయండి. మన పాత బల్బులు అయితే తీసేసాం ఆల్రెడీ. దానికి కెపాసిటరు, దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే రావడం జరిగింది. లైట్కే ఉంటుంది ఫ్యాన్. అది ఇదిగోండి, అదే లైట్ అండి. మీకు దగ్గర చూపిద్దాను ఉద్దేశంతో చూపించాను. ప్రజెంట్ అయితే అటువైపు బిగిస్తున్నారు, నెక్స్ట్ ఇటువైపు బిగించాలి. బిగించిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు రివ్యూ అది పెడతాను. ముందుగా నార్మల్ చూద్దాము. రెండో వైపు అయితే కూర్చోబెట్టుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్లాష్ లైట్ వేసాను. ఇప్పుడు మనం ఈ లైటింగ్కి, నార్మల్ లైటింగ్ను ఎల్ఈడి లైటింగ్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది ఫిట్ చేసుకుంటున్నారు. ఈ రెండింటి మీద ఇప్పుడు మనం ఎల్లో కలర్ లైటింగ్ ఎలా ఉంది, వైట్ కలర్ లైటింగ్ ఎలా ఉంది, ఎంత దూరం వస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు వర్త్ అంటే కొనుక్కోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇది నైట్ టైం కావాలని నేను తీసింది. ఏం లేదండి, అంత లైటింగ్ అయితే 100/90 బల్బు కదా. ఇప్పుడు చూడండి, ఇదండి లైటింగ్. ఇది మనకి 3,270 రూపాయలు, 3,170 రూపాయలు, 3,170 రూపాయలు పడింది. దానికి తోడు బిగించినందుకు గాను బయట ఎలక్ట్రీషియన్కి ఇచ్చాము. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కానీ యాక్సరీస్లో, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఈ వీడియో మీరు చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఉంటాను, బాయ్ బాయ్, జై హింద్.